హాయ్ అండి. మనకి ఏపీ సెట్ నోటిఫికేషన్ అంటే వచ్చేసింది ఇక్కడ. అండ్ ఏపీ సెట్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇదేనండి వెబ్సైటు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా క్లియర్గా. ఈ వెబ్సైట్ చూసినట్లయితే మనకు స్క్రీనింగ్ టెస్ట్ కమిటీ నెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పేస్తూ ఉంది. దీన్ని కానీ మనకు చూసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏపీ సెట్ అప్లికేషన్స్ అనేది అంటే 14వ తేదీ నుండియే స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న 3 లైన్స్ ట్యాప్ చేయగలిగితే అండి మనకు అక్కడ హోము, అబౌట్ అస్, నోటిఫికేషను, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్, ఎగ్జామ్ సెంటర్స్, రిజిస్ట్రేషను, లాగిన్, కాంటాక్ట్ విత్ అస్ అన్నారండి. నేనైతే నోటిఫికేషన్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ నోటిఫికేషన్ అంటేనే ఇక్కడ క్లియర్గా చూపించేస్తుంది చూడండి. పేపరు నోటిఫికేషన్ పేపర్లో వచ్చినది మనకి ఏపీ సెట్ గురించి ఇక్కడ ఇచ్చారు. 14/12/2024 నుండి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని, అలాగే 6/3/2024కి మనకి అప్లికేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే కూడా ఎక్స్టెన్షన్ ఉందండి ఇక్కడ. మళ్ళీ నేను అక్కడి నుండి మళ్ళీ ఆ 3 లైన్స్ అనేవి ట్యాప్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ ఒకసారి నొక్కానండి. అంటే అక్కడ మనం ఆ 3 లైన్స్ ట్యాప్ చేసినప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ అనేది కింద కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేస్తే ఇది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ని మనం చూసినట్టే వెరిఫై యువర్ ఎలిజిబిలిటీ బిఫోర్ ద రిజిస్ట్రేషన్ యువర్ అప్లికేషన్, ఏమేం కావాలి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారండి. అంటే మన ఫోటో సైజు, మళ్ళీ తిరిగి మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఒకసారి ఇచ్చామంటే మళ్ళీ అది మార్చుకోవడానికి అయితే వీలు ఉండదు. ఆ ఫోన్ నెంబర్, ఆ ఈమెయిల్ పైనే మన మొత్తం అప్లికేషన్ డిపెండ్ అయి ఉంటుందని సమ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఏంటంటే ఫోటో సైజ్ ఎంత పెట్టాలి, అలాగే సిగ్నేచర్ సైజ్ ఎంత పెట్టాలి, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంత సైజులో అప్లోడ్ చేయాలి, ఇట్లాంటి సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఒకసారి మనం ఈమెయిల్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ అది చేంజ్ చేసుకోవడానికి అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేసేసారు. మళ్ళీ మనం ఇక్కడ చూడండి ఒకసారి అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్లకు 1200 రూపీస్ అయితే ఉంది. అలాగే బీసీలో ఆల్ కేటగిరీస్, బీసీ కింద ఏ కేటగిరీస్ వచ్చినా వాళ్ళకి 1000 రూపీస్ ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీకి అయితే 700 అండ్ రిమైనింగ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఇచ్చేయడం అనేది జరిగిందండి. ఈ ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కటి మీరు అక్కడ చూసుకున్నారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఇంకొక 17th పాయింట్ ఒకసారి చూడండి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తారంటే అక్కడ అప్లై అని ఉంటుందండి. అప్లై కానీ క్లిక్ చేసినామనంటే ఇట్లా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఓపెన్ అయ్యింది అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అంటే మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిలా, ఫీమేలా, ట్రాన్స్జెండరా ఇచ్చేసిన తర్వాత కేటగిరీ అడుగుతుందండి. మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే హ్యాండిక్యాప్స్ గురించి అక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనం ఈమెయిల్ ఐడి అనేది 2 times ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసేసామంటే మీ ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో ఆ ఈమెయిల్ ఐడినే ఇవ్వండి. అలాగే ఫోన్ నెంబర్